మీరు చేసిన కేజీఎఫ్, ఇనాయత్ ఖలీల్, ఆయన వాయిస్ ఒక బేస్ లా ఉంటది, ఆయన ఐస్ ఒక లాగా ఉంటాయి, ఆయన హెయిర్ స్టైల్, ఇదంతా అనేది ఒక కొత్త కొత్త యాక్టర్స్ అంతా కూడా సార్ సక్సెస్ వచ్చినప్పుడు ఒక సక్సెస్ ఎన్నిటిని వాల్యుబుల్ గా గుర్తిస్తుంది దానికి ఉదాహరణ మీ వాయిస్. కేజీఎఫ్ లాంటి సినిమాలో సడన్ గా ఒక ఆర్టిస్ట్ వచ్చాడు కొత్తగా, ఇతను ఎవరో భలే ఉన్నాడే అనే ఒక ఫీలింగ్ వచ్చింది. నా పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ పాయింట్ రావడానికి అసలు మీ వాయిస్ కి ఈ మాడ్యులేషన్ కి ఏంటి అని నేను కనుక్కోవాలని అంతే క్యూరియాసిటీ. ఏం లేదండి, నేను సినిమా ఇండస్ట్రీకి రావడానికి కారణం ప్రశాంత్ నీల్ అనేది అందరికీ తెలుసు. సో ప్రశాంత్ నీల్ ఈజ్ మై క్రియేటర్ ఇండస్ట్రీలో. ఓకే, అది నేను ప్రతి ఒక్కరికి చెప్పుకుంటూ వస్తున్నాను నేను. అండ్ ఐ షల్ ఆల్వేస్ బి వెరీ గ్రేట్ఫుల్ టు ప్రశాంత్ నీల్. కానీ ప్రశాంత్ మిమ్మల్ని ఇండస్ట్రీలో క్రియేట్ చేసిన ప్రశాంత్ని క్రియేట్ చేసిన ఎవరో మీకేదో రిలేషన్ అని చెప్పి విన్నాను. అవునండి, ప్రశాంత్ ఫాదర్ ఈజ్ మై బ్రదర్ అండి. ఓన్ బ్రదర్, ఓన్ కజిన్ బ్రదర్. అదే కజిన్, అంటే మేమంతా జాయింట్ ఫ్యామిలీ. కజిన్స్ కూడా అట్లా అనుకోరేమో, అందరూ ఓన్ లాగా? అందరూ ఎవ్రీబడి ఈజ్ అ బ్రదర్, ఎవ్రీబడి ఈజ్ అప్ప, ఎవ్రీబడి ఈజ్ అమ్మ. అంతే, వాళ్ళ అమ్మలు వాళ్ళ నాన్నలు అందరూ అప్పాలు అమ్మలే, అంతే. అసలు ప్రశాంత్ నీళ్ళు ఎప్పుడు ఇండస్ట్రీకి వెళ్ళాడు సార్? అది ఆయన ఎప్పుడు వచ్చాడు నాకు తెలియదండి బాబు. ఆయన పెద్ద స్టోరీ కదండి. మీరు ఆయన ఇంటర్వ్యూ చేసి ఆయన దగ్గర తీసుకుంటాం డెఫినెట్ గా. కానీ మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఆయన ఉగ్రం చేస్తుండేటప్పుడు అండి. ఉగ్రం చేసేటప్పుడు దాని తర్వాత నేను ఇంటర్వ్యూస్లో, తర్వాత అక్కడ ఇక్కడ సోషల్ మీడియాలో నేను విని చదివింది తప్ప నాకు ఆయన పర్సనల్గా ఎక్కువగా అదే అంత ఫ్యామిలీ లాగున్న మీకు ఆయన గురించి ఎందుకు తెలియదు? నేను ఇక్కడ వచ్చేసాను కదండి, హైదరాబాద్కి వచ్చేసాను కదా ఆ టైంలో. ఓకే, సో ఆ టైంలో ఆయన అక్కడ ప్రిపేర్ అవుతున్నాడు యాక్చువల్లీ. కానీ ఉగ్రం అంత పెద్ద హిట్ తర్వాత ఒకసారిగా మార్కెట్లోకి వచ్చేసినప్పుడు, అవునండి, వాట్ ఈజ్ యువర్ ఫీలింగ్ అబౌట్ యువర్ ఫ్యామిలీ? ఐ ఆల్వేస్ ఫీల్ గుడ్ అండి. ఫ్యామిలీ నుండి ఎవరైనా కానీ ఎక్కడైనా కనబడితే వినబడితే ఐ ఆల్వేస్ హ్యావ్ అ గుడ్ ఫీలింగ్, బికాస్ ఇట్స్ ఆల్వేస్ అ ఫ్యామిలీ మ్యాటర్. ఎస్, కానీ ఈ ఫ్యామిలీ మ్యాటర్ ఇప్పుడు ప్రపంచం మొత్తం గౌరవించే మ్యాటర్ అయింది. ఆ గౌరవించే మ్యాటర్లో మీరు కూడా ఒక భాగం అయ్యారు, అవునా కాదా? నాకు తెలియదండి. తెలియపోవడం ఏంటి సార్ మిమ్మల్ని? అంటే నేను చెప్తున్నాను కదండి, ఐఎమ్ ఎ వెరీ లైట్ మ్యాన్, లెట్ మీ లివ్ మై లైఫ్ లైట్. ఆ మూతలన్నీ లేకుండా I just want to lead a very relaxed and a very cool life. ఇవన్నీ ఎక్కువ బొర్రకి ఎక్కించుకోకూడదు. ఓకే, ఫైన్.